హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు పొట్లకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా పొట్లకాయ ముక్కలు ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పైన లేయర్ తీసేసుకొని నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు కూడా తీసుకోవాలి. అలాగే స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, అలాగే సాయి మినపప్పు, పచ్చిశనగపప్పు వేసుకోవాలి. నెక్స్ట్ ఈ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసుకొని వేగనిద్దాం. నెక్స్ట్ ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై అవనివ్వాలి. ఇందులో సాల్ట్ వేసుకుందాం అండి. ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం త్వరగా మగ్గుతాయి. ఇవి మగ్గే లోపల ముందుగా కట్ చేసుకున్న ఈ పొట్లకాయ ముక్కల్లో కొంచెం ఉప్పు వేసుకొని బాగా వాటర్ అంతా బయటకు వచ్చేసేలా గట్టిగా మనం పిండేసుకోవాలండి. బాగా నలుపుకుంటే వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తాయి. ఇలా నలిపేసుకోవాలి నేను చూపించే విధంగా. నెక్స్ట్ ఒకసారి ఉల్లిపాయలు మగ్గాయో లేదో చెక్ చేసుకుందాం. చూసారు కదా, ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు ఈ పొట్లకాయ ముక్కల్ని గట్టిగా ఇలా నేను చూపిస్తున్న విధంగా గట్టిగా చేత్తో ఇలా పిండేసుకొని అందులో వేసేసుకోవడమే. ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకొని వీటిని కూడా మగ్గనివ్వాలండి. ఇలా వేసేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు నాకు వేస్ట్ వాటర్ ఇంత వచ్చిందండి. ఇవి వాటర్ తీసి పారేయడమే. నెక్స్ట్ ఇందులో మనం పసుపు వేసుకొని మగ్గనిద్దాం. పసుపు వేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గనిద్దాం. నెక్స్ట్ ఇవి కొంచెం మగ్గాయి కదండి. ఇప్పుడు ఇందులో కారం కూడా వేసేసుకుందాం. కారం కూడా వేసేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. మీకు కావాలనుకుంటే పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ ప్లేస్లో పాలైనా యాడ్ చేసుకోవచ్చు. పాలతో ఇష్టం లేని వాళ్ళు ఇలా వాటర్ యాడ్ చేసుకుని అయినా సరే కుక్ చేసుకోవచ్చు అనమాట. ఈ వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోయేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలి. ఆయిల్ బయటకు వచ్చేసింది కదండి, చూసారు కదా, ఉడికిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎంతో రుచికరమైన పొట్లకాయ కూర రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.